కష్టం చూసినవు మా బాధను చూసినవు మాకు న్యాయం చేసినవు మాకు సాయం చేసినవు మా కష్టం చూసినవు మా బాధను చూసినవు మాకు న్యాయం చేసినవు మాకు సాయం చేసినవు అన్నా అంటే చాలు నేనున్నానంటావు ఆపద ఉన్నదంటే అండదండే అవుతావు తెల్లాలి ముద్దు బిడ్డవే నాదేండ్ల మనోహరన్న అభివృద్ధికి నాందిని పేరే జనసేన మనోహరన్న బట్టి పవనతో దోస్తి కట్టి మంచి పాలనను అందించా వస్తున్నాడు ఊలన్నల చెమట చుక్క రైతన్నల చెలలో మొక్క నాదేళ్ల గెలుపు పక్క అంటూ పలుకుతున్నాయి ఆడబిడ్డలంతా అన్నకు హారతులిచ్చేను చిన్న పెద్దలంతా కలిసి దండే కట్టేను నాదేళ్ల నా సేవలు అన్ని యాది చేసుకొని తెనాలి ప్రజల దీవెన మెండుగా చూపేను స్వచ్ఛమైన నాయకుడు ఏ మచ్చాలేనాడు స్వచ్ఛమైన నాయకుడు పేదొల్ల కోసం పుట్టినవే నాదేండ్ల మనోహరన్న ప్రతి ఇంటికి సుట్టామైతివే జనసేన మనోహరన్న వచ్చేనంట చూడు మన ఆంధ్రానేడు అటు పక్క పసుపు జెండ ఇటు పక్క తెలుపు జెండ మన ఆంధ్ర రాష్ట్ర భవిత కొరకు కలిసెనన్నా మార్పు కోరుతున్నది మన ఆంధ్ర రాష్ట్రము ఆ మార్పుకు తొలి అడుగు తెనాలే కావాలి మార్పు కోరుతున్నది మన ఆంధ్ర రాష్ట్రము ఆ మార్పుకు తొలి అడుగు తెనాలి నుండే వేద్దాము జనసేన పిలిచింది తెలుగుదేశం కలిసింది జనసేన పిలిచింది తెలుగుదేశం కలిసింది రెండు జెండాలు భుజాన ఎత్తి అన్నో తెలుగన్న కాదు గ్లాసుకు ఓటు వేద్దామే తెనాలి మాయన్న తెనాలి ప్రజలంతా కలిసి రావాలన్నా ఆశల కోసం లొంగేటి మనిషి కాదురా ఆశయానికై సాగే మహర్షి తానురా పదవి కొరకు పాకేటి వ్యక్తి కాదురా ప్రజల కొరకు పోరాడే శక్తి తానురా తెనాలి భవిష్యత్తు మన చేతుల్లో ఉంది తెనాలి భవిష్యత్తు మన చేతుల్లో ఉంది గాజు గ్లాసుకు ఆ గాజు గ్లాసు కొట్టేద్దాం మన్ను మాయన్న మంచి మనిషిని గెలిపించుదాం అక్కో మాయక్క
జనసేన, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా పెదరావూరులో ఈరోజు చాలా అద్భుతంగా మీ అందరం కూడా కలిసికట్టుగా ఒక మంచి వాతావరణంలో ప్రజలకు ఇంకా దగ్గరయ్యే విధంగా మా ప్రచారంలో భాగంగా ఇంటింటికి వెళ్తూ అక్కడ ఉన్న సమస్యలపైన అవగాహన తెచ్చుకునే విధంగా పౌరులందరినీ కూడా కలుస్తూ ఉన్నాం. చాలామంది ఎంతో ఆవేదనతోటి ఆరోగ్య సమస్యలు ఉన్న వృద్ధులు, మహిళలు చాలా అన్యాయంగా మాకు పెన్షన్ రాకుండా చేశారు. పక్షవాతం వచ్చిన వాళ్ళు చాలామంది 10 సార్లు తిప్పించుకున్నారు మమ్మల్ని. గుంటూరు ఆసుపత్రి కూడా పంపించారు, తెనాలి ఆసుపత్రికి పంపించారు. కాగితాలు మేము పెట్టినా కూడా మాకు పెన్షన్ రాలేదనే భావన చాలామంది వ్యక్తపరిచారు. చాలా బాధించింది. పెదరావూరులో ఇక్కడ ఉన్న వ్యవస్థని గతంలో మనం ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకునే వాళ్ళం, ఏ విధంగా ప్రతి ఒక్కరికి సంక్షేమం అందే విధంగా ఇంటింటికి తిరిగి మరి లబ్ధిదారుల్ని గుర్తించి ఆ సంక్షేమం పైన ఒక నమ్మకం కలిగే విధంగా ప్రభుత్వంలో మనం పనిచేసే వాళ్ళము. ఈరోజు 2 బజార్లు తిరగగానే ఒక బాధ, ఒక ఆవేదన చాలా స్పష్టంగా కనపడుతుంది. అన్నిటికంటే బాధాకరమైన విషయం ఏంటంటే వివక్ష చూపించారు. ఇళ్ల స్థలాల కేటాయింపుల్లో ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళం, మేము తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళం కాబట్టి మాకు ఇవ్వలేదు, కావాలని మా పేర్లు తొలగించారు, 2 సార్లు లిస్టులో ఉన్నా కూడా తీసేశారనే బాధ చాలామంది వ్యక్తపరిచారు. ఈరోజు రేపటి రోజున ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళందరికీ మాట ఇస్తున్నాం, తప్పకుండా ప్రతి ఒక్కరిని సమానంగా చూసే విధంగా లబ్ధిదారుల విషయంలో ఎంపిక చేసినప్పుడు ఎవరిని కూడా ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళనే భావన కాకుండా పేదరికంలో పాపం కష్టపడుతున్న వ్యక్తులు అందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వడం, అదేవిధంగా వాళ్ళకి పాపం ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు పెన్షన్ వచ్చే విధంగా మనం సహాయపడాలి. సంక్షేమం అంటే బటన్లు నొక్కడమే కాదు, ప్రతి ఇంటికి ఆ సంక్షేమం చేరే విధంగా నిజాయితీగా పరిపాలించాలనే భావన వీళ్ళందరూ కూడా వ్యక్తపరిచారు. అందులో సైడ్ కాలువల గురించి చాలామంది ప్రస్తావించారు. 100% రేపటి రోజున సైడ్ కాలువ ఏర్పాటు చేసే విధంగా తప్పకుండా నిధులు తీసుకొచ్చి పల్లెల్లో మొత్తం అన్ని ప్రాంతాల్లో కూడా మన పెదరావూరులో ఆ సైడ్ కాలువలు ఏర్పాటు చేసి డ్రైనేజ్ ఎక్కడ కూడా సమస్య లేకుండా చేద్దాం. ఇంకో ముఖ్యమైన విషయం బరియల్ గ్రౌండ్స్ గురించి ప్రస్తావించారు యువత నా దగ్గర. తప్పకుండా మీ అందరం కూడా ఈరోజు కలిసికట్టుగా నిర్ణయం తీసుకుందాం. రాబోయే రోజుల్లో కొన్ని భూమి సేకరణ చేసి ఎవరికి ఇబ్బంది కలగకుండా బరియల్ గ్రౌండ్స్ విషయంలో మాత్రం తప్పకుండా ప్రతి కుటుంబాన్ని ఆదుకునే విధంగా ఎవరికి ఇబ్బంది కలగకుండా భూసేకరణ చేసి ఇక్కడ బరియల్ గ్రౌండ్స్ నిర్మాణం కూడా చేస్తామని ఈ సందర్భం తెలుపుకుంటూ, జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ పొత్తులో తప్పకుండా రాబోయే రోజుల్లో పార్లమెంట్ అభ్యర్థిగా పెమ్మసాని చంద్రశేఖర్ గారిని, శాసనసభ అభ్యర్థిగా నన్ను గెలిపించమని ఇంటింటి తిరిగి మేము ప్రచారం చేస్తున్నాం. సహకారం అందించిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ ముందుకెళ్తున్నాం. వాస్తవం ఏంటంటే చాలామంది రైతులే కాకుండా మహిళలు కూడా ఒక్కసారి పంట కాలువ గురించి చూడండి, కనీసం వీళ్ళు మరమ్మతులు చేయలేదు, పూడిక తీయలేదు, చెత్తతో ఎట్లా నింపుపోయిందో అనే విషయం అందరూ కూడా గుర్తించి మరీ ప్రత్యేకంగా తీసుకెళ్ళి చూపించారు. తప్పకుండా దాన్ని కూడా ఒక యుద్ధ ప్రాతిపదిన మనకున్న పంట కాలువలన్నింటినీ కూడా బాగు చేసే విధంగా ఒక మంచి కార్యక్రమం రేపటి రోజున ప్రభుత్వం వచ్చినాక చేస్తామని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాం.